విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. కన్న కుమార్తె ఎదురుగానే కర్కశంగా హతమార్చాడు. బృందావన్ కాలనీలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. భవానీపురంలోని చెరువు సెంటర్కు చెందిన కె శ్రీరామచంద్ర ప్రసాద్ బృందావన్ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నిత్యం భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె ధార్షిని ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. విద్యాధరపురానికి చెందినటువంటి గడ్డం శివ మణికంఠ విజ్ఞాన్ విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు ఇన్స్టాలో ధార్షినితో పరిచయం ఏర్పడింది. 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్ర ప్రసాద్ కుమార్తెను హెచ్చరించాడు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలన్నారు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించారు. దీంతో కొద్ది రోజులుగా ధార్షిని అతని పక్కన పెట్టింది. పెళ్లి చేసుకోవాలని మణికంఠ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. దీనిపై శ్రీరామచంద్ర ప్రసాద్ కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంట్లో పంచాయతీ పెట్టాడు. ఆ తర్వాత మణికంఠ ఇంట్లో రోజు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో మణికంఠ పగ పెంచుకున్నాడు. గురువారం శ్రీరామచంద్ర ప్రసాద్ కుమార్తెను తీసుకుని బృందావన్ కాలనీలోని కిరాణా షాప్కు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాప్ మూసేసి ఇద్దరు ఇంటికి బయలుదేరారు. పగతో రగిలిపోతున్న మణికంఠ కత్తి తీసుకుని బృందావన్ కాలనీకి వచ్చాడు. షాపునకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడ్డాడు. తండ్రి కూతుళ్లు స్కూటర్పై వస్తూ ఉండగా ఎదురుగా వెళ్లి బైక్తో ఢీకొట్టాడు. కింద పడిపోయిన శ్రీరామచంద్ర ప్రసాద్ పై కత్తితో వేటు వేశాడు. రోడ్డుపై పడిన తండ్రిని ధార్షిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టగానే మళ్లీ నరికాడు. ధార్షిని ఎంత ఆపినా విచక్షణ లేకుండా నరికాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. తనతో తిరిగిన వీడియోను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించారు. చుట్టుపక్కల వారు రాగానే పరారయ్యాడు. శ్రీరామచంద్ర ప్రసాద్ ను వెంటనే ఓ ప్రైవేటు హాస్పిటల్కి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్కి మార్చిరికి తరలించారు. కేసును కృష్ణలంక ఇన్స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తములాగా 10 మందిని వేసుకొని వచ్చి మా అమ్మతో వచ్చి మాట్లాడాడు.